This conference will now be recorded. Hello friends, good morning అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనకి గూగుల్ క్లౌడ్ యొక్క ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ గురించి మాట్లాడాలండి. మనం ఆల్రెడీ కంప్యూట్ ఇంజిన్ గురించి మాట్లాడాము బేసిక్గా. కాకపోతే డైరెక్ట్గా మనం కోడ్ని ఆటోమేటిక్గా డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. అంటే దెర్ ఈస్ వన్ మోర్ కాల్డ్ యాజ్ క్లౌడ్ ఫంక్షన్స్ అని ఉంది. అదేంటంటే ఓన్లీ మీ ఈవెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ కోసం పనిచేస్తుంది. బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గూగుల్ యాప్ ఇంజిన్ అంటామండి. మీకు యాప్ ఇంజిన్ ఏంటంటే మీకు అంటే దీన్ని విపరీతంగా వాడడం చూడలేదు నేను వెన్ కంపేర్ టు క్యూబర్నెటీస్ తో పోల్చినప్పుడు. బట్ ఏంటంటే ఇట్స్ సిమిలర్ టు ఒక రకంగా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని చెప్పొచ్చు మీకు. అండ్ అలాగే అజూర్ యాప్ సర్వీస్ ఉంది, కానీ అంత సొఫిస్టికేటెడ్ కాదు మీకు. సో కాబట్టి మన దగ్గర మన అప్లికేషన్ ఉంటుంది. మనం సర్వర్లు క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి కాన్ఫిగరేషన్ పెట్టి డిప్లాయ్ చేసామనుకోండి, ఆ అప్లికేషన్ రన్ చేస్తుంది అనమాట. నేను ఇప్పుడే యాక్చువల్గా నేను కొంచెం కోడ్ అప్డేట్ చేస్తూ ఉన్నాను దీనికి. సో నేనేం చేశానంటే ఇక్కడ యాప్ ఇంజన్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాని లోపల పైథాన్ కోడ్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ నేను ఏం చేస్తానంటే ఫ్లాస్క్ అని చెప్పి బోటో 3 అని చెప్పి కొన్ని రిక్వైర్మెంట్స్ ఇక్కడ పెట్టాను. తర్వాత మెయిన్ డాట్ పీవై అని ఇక్కడ కోడ్ పెట్టాను అనమాట. మీకు ఇది ఫ్లాస్క్ వాడుతుందండి, ఫాస్ట్ ఏపీఐ కాదు, ఫ్లాస్క్ అనమాట. ఫ్లాస్క్ అనేది కూడా ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ ఫర్ పైథాన్. ఇదేంటంటే డిఫాల్ట్ గా మీకు రిటర్న్ రెండర్ టెంప్లెట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉంటుంది మీకు. మీకు అది ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. మీకు ఏది ఈ టెంప్లెట్స్ లోపల ఇండెక్స్ ఎర్రర్ ఇవన్నీ పెట్టాం, అక్కడి నుంచి తీసుకుంటుంది మీకు. నవ్వు ఇది వచ్చి మీ అప్లికేషన్ ఇలా పెడతాం అనమాట. యాప్ డాట్ యామల్ అని ఇచ్చి పైథాన్ ఏ వర్షన్, ఏ ఇన్స్టెన్స్ క్లాసు, మీ సర్వీస్ పేరేంటి, సర్వీస్ అకౌంట్ ఇవ్వాలి మీకు. యాక్చువల్ ఇంకా టెస్టింగ్ చేయలేదు నేను, పాత కోడ్ ఉంది, కానీ పాత కోడ్ కంటే బెస్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి యాప్ ఇంజిన్ ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. ఇది కూడా కంటే ఇది మెయిల్ యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో లెట్స్ ఓపెన్ మీకు యాప్ ఇంజిన్ ఓపెన్ చేస్తానండి మీకు. మీకు యాప్ ఇంజిన్ ఓపెన్ చేసి మీకు వచ్చి ఇక్కడ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా. సో మనం డైరెక్ట్గా పోయి ఇక్కడికి వచ్చి అప్లికేషన్ క్రియేట్ అప్లికేషన్ అని చెప్పి మాన్యువల్గా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏ ఎన్విరాన్మెంట్ కావాలి ఇక్కడ మీకు. సో దానికంటే ఇలా చేయడం కంటే కూడా వాట్ ఐ థింక్ ఈస్ మనం ఇక్కడ కోడ్ ద్వారా డిప్లాయ్ చేయడం మంచిది అని నా ఉద్దేశం అండి. మీకు కోడ్ ఒకటి యూజ్ చేసుకొని దాని ద్వారా చేయడానికి బెస్ట్. సో అందుకని నేను ఏం చేస్తాను, ఈ కోడ్ ని ఫస్ట్ నాకు ఏంటంటే సర్వీస్ అకౌంట్ ఏది వాడుకోవాలని చేయాలనుకోండి ఇక్కడికి వచ్చి మీకు. సో నేను ఏం చేస్తానంటే మీకు సర్వీస్ అకౌంట్స్ ఒకటి ఓపెన్ చేస్తాను. సో సర్వీస్ అకౌంట్ లో నాకు కావాల్సింది ఏంటంటే ఇది మీరు చూసిన జీసీఈ సర్వీస్ అకౌంట్ ఉంది. తర్వాత మనం టెరాఫామ్ ఇక్కడ ఇచ్చాం మనకి. ఇక్కడ మీరు చూస్తే సో ఇది ఓపెన్ చేశాను అనుకోండి మీకు. మీకు ఇది ఓపెన్ చేస్తే మనకి ఏవేమి పర్మిషన్స్ ఉన్నాయి దీనికని చెక్ చేసాం అనుకోండి మీకు. లేదా ఇక్కడికి వద్దాం, మనం ఇక్కడికి వచ్చి ఐఏఎంకి వచ్చి ఏం పర్మిషన్స్ ఉన్నాయో ఇక్కడ చెక్ చేద్దాం. మనకి ఆ పర్టికులర్ సర్వీస్ అకౌంట్ కి అంటే సీక్రెట్స్ యాక్సెస్ చేసే అవకాశం ఉందా లేదా అని చెక్ చేయడానికి ఎక్కడుంది మీకు టెరాఫామ్ ఎక్కడ ఉందండి. ఐ థింక్ ఇక్కడ సీక్రెట్స్ లేదు కాబట్టి వాట్ ఐ విల్ డూ, ఇది ఎడిట్ అని చెప్పి మీకు ఇలా ఇద్దాం. సరే కిందకు వచ్చినప్పుడు యాడ్ అనదర్ రోల్ అని చెప్పి మనం ఇఫ్ ఐ కెన్ గివ్ ఓకే సీక్రెట్ మేనేజర్ అడ్మిన్ అని ఇస్తాను మీకు. సీక్రెట్ మేనేజర్ అడ్మిన్ అని చెప్పి సేవ్ చేద్దాం మనం. ఓకే ఫైన్. సో కాబట్టి ఆ పర్టికులర్ సర్వీస్ అకౌంట్కి ఇలా ఇచ్చానండి. సో మనకేం కావాలంటే మనం ఏదైనా సీక్రెట్ మేనేజర్ కొద్దాం ఇక్కడ మీకు.
సీక్రెట్ మేనేజర్కి వచ్చి మన దగ్గర ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయేమో చూద్దాం మీకు. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, AWS యాక్సెస్ కి అండ్ సీక్రెట్ కి ఇక్కడ ఉంది కదా. అదే ఇది అప్డేట్ చేయలేదు కానీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు ఏం తీసుకోవడానికి అనమాట. యాక్చువల్గా మీకు ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, పాత్ చూస్తే ప్రాజెక్ట్స్ వర్షన్స్ లేటెస్ట్ ఉంది అనుకోండి, ఏది లేటెస్ట్ అది ఇక్కడ తీసుకోవచ్చు మీకు. ప్రాజెక్ట్స్ అని చెప్పి, లేకపోతే యూజ్ సీక్రెట్ వాల్యూ, లేదా డైరెక్ట్ గా తీసుకోవచ్చు మీకు. ఇలా ఇద్దాం. అలాగే సో AWS సీక్రెట్ అంటే తీసుకుంటూ లేదో చూడడానికి మీకు సీక్రెట్ యాక్సెస్ కి అని చెప్పి మనం ఏం చేద్దాం, బ్యాక్ వచ్చి ఇలా ఇద్దాం. ఓకే, నా దీన్ని డిప్లాయ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నానండి. మీకు దీంట్లో ఏముంది, ఏమి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, టెంప్లెట్స్ ఉన్నాయి. సో ఈ యాప్ ఇంజిన్ ని యాప్ ఇంజిన్ బేస్ కోడ్ ఉందాం మనకి. ఓకే ఫైన్. సో నేనేం చేస్తానంటే దీన్ని తీసుకెళ్ళి సో ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైవేట్ అని ఇచ్చేసి నేను సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటానండి మీకు. సో షెల్కి లాగిన్ చేద్దాం. మనకి పుష్ అయిపోయిందని. సో కాబట్టి కోడ్ దీన్ని మనం డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం మీకు. ఓకే, దీన్ని డిప్లాయ్ చేయడానికి ట్రై చేయాలా. ఓకే సో ఓకే, నేనేం చేస్తాను, SSH హైఫన్ కీజెన్ అన్నప్పుడు నాకు ఓకే క్యాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ IDRSA పబ్ ఉంది కదా, ఇది తీసుకుందాం మనం. ఓకే డన్. సో ఇప్పుడు వచ్చి మనం ప్లాన్ అనేది దీన్ని క్లోన్ చేయొచ్చేమో చూద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు,
ఓకే గుడ్. సిడి జీసీపీ ఇట్లా వచ్చిందండి మీకు. ఓకే గుడ్. నౌ ప్లాన్ ఏంటంటే దీన్ని ఎలా డిప్లాయ్ చేయాలి అనేది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఫస్ట్ మనం ఏం చేస్తాం, గూగుల్ ఆత్ లాగిన్ అని ఉంది, మనం ఆల్రెడీ లాగిన్ చేసినాం. సో గూగుల్ యాప్ డిప్లాయ్ వర్షన్ 1 అన్నాం అనుకోండి మీకు, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఎంత చేస్తున్నాం కాబట్టి మనకి, లేదా టెంప్లెట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. సరే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి గూగుల్ యాప్ డిప్లాయ్ వర్షన్ 1 అన్నాం అనుకోండి మీకు. లేకపోతే దీన్ని ఒక పని చేద్దాం, ఇక్కడ కాదు, ఈ రిక్వైర్మెంట్స్ కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే txt అని చెప్పి సరే చూద్దాం అసలు బేసిక్గా ఎలాగా మీకు ఎలా వస్తుంది అని చెప్పి. ఇక్కడికి వచ్చి యాప్ డిప్లాయ్ వర్షన్ 1 అన్నప్పుడు ఇది ఎలా బిహేవ్ చేస్తో చూద్దాం. సో ఇక్కడికి వచ్చి యాజ్ అన్ యాప్ ఇంజిన్ అప్లికేషన్, ఓకే, వ్యాలిడ్ సోర్స్ ఆఫ్ డైరెక్టరీ ఫైల్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు, మేబీ ఇక్కడికి వచ్చి ఇద్దాం. ఆ తర్వాత ఏఎంఎల్ ఇక్కడ ఉంది మీకు. సో ఇది చూసారు అనుకోండి, ఫస్ట్ టైం ఇది ఏమిటి ఎక్కడ డిప్లాయ్ చేయాలంటుంది. సో నేను ఏం చేస్తాను, 18 సెలెక్ట్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి మీరుసే డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీకు. సో లెట్స్ సి. ఓకే, సో కాబట్టి మనం డిప్లాయ్ చేసి ఇది ఏమంటుంది మీకు, ఇవన్నీ కూడా ఓకే. సోర్స్ వచ్చి సో అండ్ సో డెమో ప్రాజెక్ట్, సో టార్గెట్ వర్షన్ 1 మై యాప్ ఇది. ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం మీకు, ఎస్ అని ఇద్దాం మీకు. సో బిగినింగ్ డిప్లాయ్మెంట్ అని చెప్పి, అప్లోడింగ్ ఫైల్స్ అని చెప్పి ఒక ఎర్రర్ వచ్చిందండి. ఇది ఏం చేస్తుంది మీకు, ఓకే, ద ఫస్ట్ సర్వీస్ యూ అప్లోడ్ టు న్యూ మస్ట్ బి ద వర్షన్ డిఫాల్ట్ సర్వీస్. సో ఇట్లా వస్తుంది అనమాట మీకు. సో బేసిక్గా ప్లీజ్ అప్లోడ్ ఏ వర్షన్ డిఫాల్ట్ బిఫోర్ అప్లోడింగ్ ఏ వర్షన్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి వాళ్ళు అంటుంది ఏంటంటే సర్వీస్ ఫస్ట్, ఇది నేను ఇక్కడ ఇచ్చుంటాను కూడా మీకు. జీసీబీ ల్యాబ్ ఫైల్స్ కందాం. ఇలా వస్తుంది మీకు. ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుందంటే మీకు డిఫాల్ట్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేస్తుంది, అది మీకు ప్రాబ్లం అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి అందుకని ఓ పని చేద్దాం,
shall we create from app engine? ఇక్కడ నుంచి క్రియేట్ చేద్దామా? ఇక్కడ వచ్చి క్రియేట్ అన్ అప్లికేషన్ అని చెప్పి మీకు సో ఇక్కడికి వచ్చి మీకు నేనేం చేస్తాను, మీకు ఇది చూడండి, క్లౌడ్ ఇనిట్ యాప్ డిప్లాయ్. సో కాబట్టి నేనేం చేస్తానంటే యాప్ డిప్లాయ్ ఫైల్ పేరు ఇవ్వచ్చు ఏమో చూద్దాం. మీకు ఇక్కడ మీకు ఎందుకంటే బై డిఫాల్ట్ గా యాప్ డాట్ ఎంఎల్ తీసుకుంటుంది మీకు. సో నేను ఇక్కడికి వచ్చి మీకు యాప్ హైఫన్ డిఫాల్ట్ డాట్ వైఏఎంఎల్ అంటాను. అన్నప్పుడు నాకేం కావాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి మీకు ఇది ఇక్కడే పెడదాం. సో ఓ పని చేద్దాం, ఇది తీసుకొచ్చి ఇలా ఇవ్వాలి మీకు. ఇలా ఇచ్చామనుకోండి, ఇక్కడ వచ్చి మనం డిఫాల్ట్ అని డిప్లాయ్ చేయాలి. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసేది ఏంటంటే దీని లోపల ఏం చేద్దామంటే యాప్ డాట్ యామల్ ఈజ్ ఈక్వల్ టు యాప్. సో కాబట్టి మనం కస్టమ్ ఫైల్ లేదంటే డిఫాల్ట్ గా తీసుకుంటుంది మీకు. సో నేను ఏం చేయొచ్చు, మీకు స్పెసిఫిక్ ఓకే హైఫన్ యాప్ డాట్ యామల్ అని చెప్పి డిప్లాయ్ చేద్దాం. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, డిఫాల్ట్ సర్వీస్ ఉంది కాబట్టి ఓ పని చేసి నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎక్కువ వచ్చి డిప్లాయ్ అని చెప్పి జీక్లౌడ్ డిప్లాయ్ అని చెప్పి వెనక్కి వచ్చి ఏం చేద్దాం, మనకి deploy default service first before going to a custom deployment. ఓకే, సరే నేను ఏం చేస్తాను, మళ్ళీ మీకు టార్గెట్ సర్వీస్ ఇదే తీసుకుంటుందండి మీకు. ఎందుకు డిస్క్రిప్టివ్ యాప్ డాట్ యామల్ తీసుకుంటుంది.
రీజన్ ఏంటి? సరే ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్ యాప్ డాట్ డిఫాల్ట్ గా యాప్ డాట్ యామల్ తీసుకుంటుంది. అలా కాకుండా మీకు కానీ వీళ్ళు క్లియర్ గా ఏం చేస్తున్నారు మీకు యాప్ ఇంజన్ కస్టమ్ సరే వన్ థింగ్ ఐ విల్ డూ హియర్ ఇస్ లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను డిఫాల్ట్ ఎస్విసి అని చెప్పి నేను దాంట్లోకి మూవ్ చేస్తానండి. బెటర్ మూవ్ చేసి ఏం చేస్తానంటే దాన్ని కూడా ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి చూసారు యాప్ డాట్ యామల్ దీని పాటి డిప్లాయ్ చేసుకుంటుంది. ఓకే ఫైన్ అనేది వద్దాం. ఐ థింక్ దీనికి తెలిసి వర్క్ అరౌండ్ ఉండాలా ఇలా అంటే నా ఉద్దేశం డిప్లాయ్ చేసి తర్వాత మన అప్లికేషన్ డిప్లాయ్ చేసి తర్వాత తీసేయచ్చు అండి. ఇది ఈ సర్వీస్ ని తీసేయచ్చు మనకి. బట్ డిఫాల్ట్ సర్వీస్ ని తీయడానికి ఉండదు అనుకుంటా మీకు. అప్డేటింగ్ సర్వీస్ సరే నేను ఏం చేస్తాను దీనికోసం డిప్లాయ్మెంట్ స్టెప్స్ లో ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి సిడి ఎస్విసి అండ్ అవుతుంది. అయిపోయినాక అప్పుడు చూద్దాం మీకు యువర్ యాప్ ఇంజిన్ అప్లికేషన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇన్స్టెన్సెస్ కోసం మనం ఇన్స్టెన్సెస్ ఏం డిప్లాయ్ చేయలేదు కాబట్టి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమి ఇన్స్టెన్సెస్ ఏమి ఉండకూడదు మీకు. బట్ చూద్దాం తర్వాత మనం యాక్చువల్ గా మన అప్లికేషన్ డిప్లాయ్ చేద్దామండి మనం. సో కాబట్టి దీంట్లో కోడ్ ఉన్న దాన్ని బట్టి ఆటోమేటిక్ గా అది ఏం చేయాలి మనకి. ఓకే అయిపోయిందా? ఓకే సెట్టింగ్ ట్రాఫిక్ యాప్స్ లాగ్ ఓకే డన్. ఇక్కడ మీరు చూసినట్లయింది. బట్ వన్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే మనం ఇన్స్టెన్సెస్ ఏం చెప్పలేదు. ఇన్స్టెన్సెస్ చెక్ చేస్తే ఎన్ని ఉన్నాయో చూద్దాం. యాక్చువల్గా మనకి ఏ ఇన్స్టెన్స్ డిప్లాయ్ అయింది డిఫాల్ట్ గా F1 F2 వీ హ్యావ్ నో ఇన్స్టెన్సెస్. ఓకే గుడ్ ఫైన్. సో మీరు చూస్తే ఏం లేదు మీకు. ఇప్పుడు మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మన అప్లికేషన్ డిప్లాయ్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను నౌ ఐ విల్ కమ్ బ్యాక్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను యాప్ డిప్లాయ్ v1 అన్నాం అనుకోండి మీకు. సో v1 అన్నప్పుడు ఇప్పుడు చెక్ చేద్దాం. సో మీరు చూస్తే ఈ రెపో చూడండి జీసీపీ మై యాప్ అని తీసుకుంది. ఎస్ ఇలా ఇద్దాం మీకు. సో కాబట్టి ఒక సర్వీస్ క్రియేట్ చేస్తుంది. ఈ సర్వీస్ లో నేను ఏమేమి ఇచ్చాను మీకు దీంట్లో చూస్తే ఈ యాప్ సర్వీస్ లో ఓకే పైథాన్ 3.9 వాడుకో F2 ఇన్స్టెన్స్ వాడుకో ఆటో స్కేలింగ్ కాబట్టి ఆటో స్కేలింగ్ ఒకటి మినిమమ్ లోడ్ పెరిగితే ఇది 50% ఆఫ్ CPU పోస్తే చేయాలి. సో దాంతో పాటు మనకి కోడ్ ఇదన్నమాట మీకు మెయిన్ డాట్ వాడుతుంది. సర్వీస్ అకౌంట్ కూడా వాడుకో. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇక్కడికి వచ్చి కొన్ని బట్ చూద్దాం అవుతుందా లేదా డిప్లాయ్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం మనం.
సరే ఇది వచ్చే లోపల నేను పని చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి గిట్ బ్రాంచ్ ఉంది కదా, నేను ఏం చేస్తాను గిట్ చెక్అవుట్ -b వర్షన్ 2 అంటాను. మీకు వర్షన్ 2 అని చెప్పి నేను పెద్దగా చేంజెస్ ఏం చేయండి, టెంప్లెట్స్కి వచ్చి ఇక్కడ వర్షన్ 2 అంటాను, అంతకు మించి ఏం లేదు మీకు. ఓకే, సో వర్షన్ 2 అని చెప్పి ఇది నేను 2 సార్లు ఇస్తాను ఇక్కడ మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఓకే, మళ్ళీ ఏం చేస్తాను గిట్ చెక్అవుట్ దీని నుంచి వర్షన్ 3 అంటాను మీకు. వర్షన్ 3 అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇద్దాం మనకి. వర్షన్ పుష్ చేద్దాం. సరే, ఇది ఎక్కడి వరకు వచ్చింది? మీ అప్లికేషన్ మీకు అంతా డిప్లాయ్ అయినట్టుగా అనిపిస్తుందండి, బట్ చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకి ఇన్స్టెన్సెస్కి వచ్చాం అనుకోండి. మీకు ఇది డిఫాల్ట్ కదా, సో డిఫాల్ట్ నుంచి నేను తీసుకొచ్చి మందేది మన అప్లికేషన్ తీసుకుందాం ఇక్కడ మీకు. ఓకే, సో డిప్లాయ్ అయినా లేదా చెక్ చేయాలా, ఇన్స్టెన్సెస్, ఆటో స్కేల్డ్, లేకపోతే ఫస్ట్ సర్వీసెస్కి వద్దాం వాళ్ళండి. ఓకే, సర్వీసెస్ ఇక్కడ కనిపిస్తుందండి మీకు వర్షన్స్ 1 అని చెప్పి. సో దీని లోపలికి వచ్చి మనం ఓపెన్ చేసాం అనుకోండి, అంటే యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే మీరు చూసినట్లయితే యాప్ వర్షన్ 1 అని వస్తుందండి మీకు. ఓకే, మీరు చూస్తే ఐ ట్రై టు ఐ థింక్ ఇది మీకు దాన్ని ఏమంటారు, యాప్ వచ్చి జావా స్క్రిప్ట్ లోడ్ అవుతున్నట్లేదు మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పైథాన్ ఫ్లాస్క్ జావా స్క్రిప్ట్ నాట్ రెండరింగ్ అన్నాం అనుకోండి. సో index.render a template, but so I think it might be some other issue మీకు. పైథాన్ ఫ్లాస్క్ అని చెప్పి ఆర్ సో ఇక్కడ రెండరింగ్ టెంప్లెట్ ఇచ్చేసి మీరు చూసారు అనుకోండి, మనం ఏం చేసామంటే ఇక్కడ index.html అని చెప్పి ఎక్కడి నుంచి తీసుకోవాలా, టెంప్లెట్స్ నుంచి తీసుకోమని చెప్పాం. index.html బేసిక్గా తీసుకుంది, బట్ ఎనీవే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి అడిషనల్ గా ఏమన్నా మనం డిప్లాయ్ చేయాలండి. వర్షన్ 2 చేంజ్ చేసాము, నేను ఏం చేస్తాను ఇంకొద్దిగా ఏమన్నా ఇద్దాము. నేను ఏం చేస్తానంటే గిట్ బ్రాంచ్ అని ఉంది కదా, గిట్ బ్రాంచ్ అని చెప్పి నేను ఏం చేస్తాను గిట్ చెక్అవుట్ అని చెప్పి నేను వర్షన్ 2కి వెళ్దాం. వర్షన్ 2కి వెళ్ళి నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ AWS అని ఇస్తాను. ఇక్కడికి వచ్చి గెట్ env వార్స్ అని చెప్పి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇంపోర్ట్ ఓఎస్ అని కూడా అంటాను.
ఓఎస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఓఎస్ డాట్ అని చెప్పి మనకి మనం ఏం చేయాలి యాక్చువల్ ఇక్కడ మీకు వచ్చి ఓకే. సో నేను ఏం చేస్తాను, సీక్రెట్ కీ అని ఇచ్చి, సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే రిటర్న్ అని చెప్పి మనం ఏం చేద్దాం, స్ట్రింగ్స్ ఏమైనా ఇచ్చాను అనుకోండి మీకు, ఇలా ఇచ్చాం అనుకోండి మీకు, ఓకే వస్తారో మనకు తెలియదు కానీ బట్ చూద్దాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఓకే కొత్త బ్రాంచ్ వచ్చింది. నెక్స్ట్ కోడ్ లో మనం అప్డేట్ చేయాల్సింది ఏంటంటే డిప్లాయ్మెంట్స్ లో ఇక్కడికి వచ్చి గిట్ చెక్అవుట్ వర్షన్ 2 అని చెప్పి ఇక నేను ఏం చేయాలి మీకు, వర్షన్ 2 అని చెప్పి ఎందుకైనా మంచిది కిందకి వచ్చాం అనుకోండి మీకు, వర్షన్స్ లిస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. సరే లాస్ట్ లో ఇద్దాం. సరే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ చేంజ్ ద డిప్లాయ్ వర్షన్ 2 అన్నాను అనుకోండి మీకు, ఓకే వర్షన్ 2 కాబట్టి ఇలా ఇద్దాం మనకి. సో చూద్దాం మనకి అవ్వాలా అంటే రెండో వర్షన్ క్రియేట్ చేయాలా మీకు, దాంతో పాటు మూడో వర్షన్ కూడా మనం క్రియేట్ చేస్తాము, క్రియేట్ చేసి మీకు సరే ఇది వచ్చినాక అండ్ నేనేం చేస్తాను, గిట్ చెక్అవుట్ వర్షన్ 3 అన్నప్పుడు మీకు వర్షన్ 3 అన్నప్పుడు ప్లాన్ ఏంటి ఇక్కడ మీకు, న్యూ లిస్ట్ అని చెప్పి నేనేం చేస్తాను ఏదో సంథింగ్, ఓకే సో న్యూ లిస్ట్ అంటాను మీకు, x is equal to పెద్దగా ఏమి ఇవ్వను. సో ఫర్ ఐ నేనేం చేస్తాను రిటర్న్ ఎక్స్ అంట, అంతే, అంత మించి ఏం లేదండి మీకు, ఓకే సింపుల్ గా. ఓకే డిప్లాయ్ అయిపోయిందండి మీకు, అవునా. సరే మళ్ళీ
గిట్ పుల్ అన్నప్పుడు ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మళ్ళీ ఈసారి 3 ఉందండి ఇక్కడ మీకు, అవునా? సో మళ్ళీ రన్ చేద్దాం. ఇలా ఇస్తాను. సో మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ మనం డిప్లాయ్మెంట్ స్టెప్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఇద్దాం. సరే ఈ లోపల బ్యాక్ వచ్చి చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనం రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు, సో మీరు ఇస్తే 2 సర్వీస్ కనిపిస్తున్నాయి మీకు. సో క్లిక్ చేసినప్పుడు ఏం వస్తుందో చూద్దాం మనకి. సో కొత్త వర్షన్కి వెళ్తుంది డిఫాల్ట్ గా, మీరు చూసారు అనుకోండి కొత్త వర్షన్కి వెళ్తుందండి మీకు. సో ఇది ఫస్ట్ వర్షన్, కానీ రీఫ్రెష్ చేస్తే మొత్తం కొత్త వర్షన్కి వస్తుంది చూడండి మీకు. ఓకే, ఇట్స్ ఫైన్. మనం కొత్తది రోల్ అవుట్ చేస్తున్నాం కదా, మనం కొత్తది రోల్ అవుట్ చేస్తే మీకు ఆబ్వియస్ గా ఏమైపోతుంది, మీకు మొత్తం థర్డ్కి వెళ్తుంది అనమాట మీకు. సో మనం నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చుంటాను ఆగండి, మనం యాప్ లిస్ట్ అని చెప్పి మీకు యాప్ వర్షన్స్ లిస్ట్ అని ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే కింద ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మన ట్రాఫిక్లు పెట్టచ్చు యాక్చువల్గా మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి మనకి సో ఇక్కడికి వచ్చి జీ క్లౌడ్ అని చెప్పి మనం ఏదైతే ఉందో మనకి థింక్ దిగడం మీకు సర్వీస్ తీసుకొని మీకు ఇక్కడ సర్వీస్ పెట్టి హైఫన్ స్ప్లిట్స్ ఈజ్ ఈక్వల్ టు 0.3 0.3 స్ప్లిట్ బై ర్యాండమ్ ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. లేదా ఒకటి దాన్ని పెట్టాలంటే మీకు మొత్తానికి దానికి ఇట్లా ఇవ్వచ్చు అనమాట మీకు. సో చెక్ చేద్దాం ఇది డిప్లాయ్ అయిందా లేదా అని చెక్ చేద్దాం. యా డిప్లాయ్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈసారి క్లిక్ చేస్తే సో 3కి వెళ్ళాలి మనకి, చూసారా 3కి వెళ్ళాలి. అలాగే స్లాష్ నమ్స్ అన్నాం అనుకోండి మీకు. సో ఐ థింక్ నేను ఇక్కడ ఏమి ఇచ్చాం, మనం న్యూ లిస్ట్ అని ఇచ్చాను, సారీ. యా మీరు చూసారంటే 0 to 9 వచ్చినాయి చూడండి మీకు, రా డేటా ఇట్లా వచ్చింది. ఓకే ఫైన్. సో అయితే మనకు కావాల్సింది అంటే ఇక్కడికి వచ్చి మీకు రీఫ్రెష్ చేసినప్పుడు మీకు వస్తుంది. సో వాట్ ఐ విల్ డూ హియర్ ఈస్ వర్షన్స్ లోకి వెళ్దాం. మనం వర్షన్స్ లోకి వెళ్ళినప్పుడు సో వర్షన్ ఇక్కడ మీకు తెలిసిపోద్ది అన్నమాట, ఎవరు దేనికి వస్తుంది అని చెప్పి మీకు వర్షన్స్ తెలుసు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మీకు ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ అంతే మీకు ఇక్కడికి వచ్చి వాట్ విల్ డూ ఓకే, మీరు చూస్తే వర్షన్ లిస్ట్ అని ఇచ్చినప్పుడు మీకు డిఫరెంట్ సర్వీస్ వర్షన్ V1 ట్రాఫిక్ డిప్లాయిడ్ అంతా కూడా వస్తుంది చూడండి. ఐ థింక్ ఇక్కడ వచ్చిన దాంతో పోల్చి డిఫరెంట్ గా వస్తుంది మనకి ఇక్కడ యాక్చువల్గా 1 minute. ఇక్కడ మీరు చూస్తే జీ క్లౌడ్ యాప్ వర్షన్స్ లిస్ట్ అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ వచ్చి హైఫన్ ఫార్మేట్ అని ఇద్దాం. ఫార్మేట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఓకే. సో ఫార్మేట్ అని ఇచ్చినప్పుడు ఓకే జేసాన్ ఉంది. జేసాన్ కాకుండా ఇంకేముంది మీకు ఇక్కడ,
ఫార్మాట్ లో ఏమున్నాయి మీకు ఆబ్జెక్ట్ ఇక్కడ చూస్తే మనకి సపోర్టెడ్ లిమిటెడ్ టు సిఎస్వి ఫ్లాట్ అండ్ జేసాన్ లిస్ట్ టేబుల్ అని కూడా ఉంది మీకు బట్ ఎందుకు రాలేదు మరి requires non-empty projection use key parameters to specify okay సరే సో డిఫాల్ట్ ఫార్మాట్ ఏంటి మీకు చూడండి ఇక్కడ మీకు ఇక్కడ వచ్చింది మీకు ఓపెన్ చేద్దాం డిఫరెంట్ ఏమున్నాయి చెక్ చేద్దాం ఇక్కడ ఏమున్నాయి డిఫాల్ట్ వచ్చి మీకు ఫ్లాట్ అండ్ గెట్ లిస్ట్ సరే లిస్ట్ ట్రై చేసాం అనుకోండి మీకు ఓకే ఓ లిస్ట్ కనిపిస్తుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కనిపించలేదు అనమాట మీకు ఐ మీన్ సర్వీస్ ఇదంతా కూడా కనిపించట్లేదు అంటే ఏది అవసరమో ఇక్కడ ఇస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏముంది మీకు లిస్ట్ తో పాటు మల్టీ నన్ ఆబ్జెక్ట్ టేబుల్ రాలేదు వాల్యూ యామల్ ఆర్ లిమిటెడ్ టు కాన్ఫిగ్ ఫ్లాట్ అండ్ ట్రై చేద్దాం మీకు ఓకే ఇది కూడా వర్కౌట్ కాదు కాన్ఫిగ్ అంటే ఇలా వచ్చింది ఓకే ఇంకోటి ఏమిద్దాం మనకి డిఫాల్ట్ సిఎస్వి సరే సిఎస్వి అని ఇస్తే ఎలా వస్తుందో చూద్దాం సిఎస్వి వాల్యూ కాదు డిఫ్ డిజేబుల్ ఫ్లాట్ అండ్ జేసాన్ లిస్ట్ మల్టీ నన్ను నన్ ఆబ్జెక్ట్ టేబుల్ టెక్స్ట్ ఆబ్జెక్ట్ టేబుల్ టెక్స్ట్ వాల్యూ సరే వాల్యూ టెక్స్ట్ ఐ థింక్ డిఫాల్టే వస్తుంది డిఫాల్ట్ ఇస్తే మీకు మాల్ ఇచ్చాం సరే దీంట్లో మనకు కావాల్సింది ఏంటి యాక్చువల్గా మీకు మీకు ట్రాఫిక్ స్ప్లిట్ అంతా దీనికి వెళ్తుంది మీకు యాక్చువల్గా సరే ఏది ఇవ్వకపోతే మనకి లిస్ట్ అని ఇవ్వకుండా కాదులేండి సరే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే జీసీపీ ఇట్లా సర్వీస్ పేరు వర్షన్ వస్తుంది యాక్చువల్గా సో నాకు ఇక్కడ చూసారనుకోండి 100 వస్తుంది యాక్చువల్గా మీకు అంటే ఇది 3కి వస్తుంది సో నా ప్లాన్ ఏంటంటే మార్చాను అనుకోండి ఇక్కడ సో అది డిఫాల్ట్ స్ప్లిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక పని చేద్దాం నేను ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మీకు డిఫాల్ట్ కాదు ఇది సో ఇది ఏం చేస్తుంది మీరు చూసారా ఇక స్పెసిఫైడ్ విల్ రిసీవ్ ఓకే ఎస్ అంటారు మీకు ఓకే సో ఇప్పుడు మళ్ళీ వర్షన్స్కి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తే v1 కి మొత్తం 100% పోవాలి చెక్ చేసారా v1 కి 100% పోతుంది సో క్లిక్ చేసాం అనుకోండి మీకు ఆర్ దేనికి చేసినా కూడా ఐ మీన్ మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ మీరు చూస్తే 1కే పోవాలి బేసిక్ ఎందుకంటే అదే మొత్తం ట్రాఫిక్ దానికే రావాలని చెప్పాం కాబట్టి మీకు దానికే పోవాలి అట్లా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ ద ట్రాఫిక్ మనకి చూసారా
ఒకవేళ మీరు డివైడ్ ద ట్రాఫిక్ అనుకోండి, నేనేం చేస్తాను 0.1కి ఇది 3 ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. సరే ఇక్కడికి వచ్చి నేను ఇది సెట్ చేద్దాం మీకు. ఓకే, సో బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేస్తారు, వర్షన్స్ రీఫ్రెష్ చేసాం అనుకోండి మీకు ఇన్స్టెన్సెస్ 40 30 30 చూడండి. సో కాబట్టి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, కొన్నిసార్లు 3కి వెళ్ళాలి, కొన్నిసార్లు 1కి, కొన్నిసార్లు మళ్ళీ మనకి రీఫ్రెష్ చేసే కొద్దీ 2కి ఇట్లా వెళ్ళాలన్నమాట. సో కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మనకి ఐ థింక్ దీనికి మళ్ళీ మనం ఇది కూడా పెట్టచ్చు అండి, దాని ఏమంటారు SSL లోడ్ బ్యాలెన్స్ అవి కూడా పెట్టచ్చు మీకు. ఎక్స్ప్లోర్ చేయాలి మనకి దీనికి. బట్ నిజంగా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా అని చెక్ చేయడానికి వైల్ ట్రూ డూ కర్ల్ -slk సో యాప్ 3కి వెళ్తుంది, చూద్దాం మీకు. యాప్ 2కి వచ్చింది చూసారా, యాప్ 1కి వస్తుంది, మళ్ళీ యాప్ 2 అంటే లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది అనమాట మీకు. సో ఈ విధంగా మీరు చూసారు అనుకోండి, మల్టిపుల్ వర్షన్స్ ని మీరు మేనేజ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. అండ్ ఐ థింక్ మనం డిఫాల్ట్ సర్వీస్ ని డిలీట్ చేయలేమండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ఏదైనా డిలీట్ చేయాలనుకోండి మీకు, సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఒకవేళ మీకు సరే యాప్ వర్షన్స్ డిలీట్ చేయాలనుకోండి మీకు ఏం చేయొచ్చు, డిలీట్ అని చెప్పి నేను ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా V1 V2 V3 అని ఇచ్చాను అనుకోండి, డిలీట్ అవుతాయో లేదో చూద్దాం. సో ఇక్కడికి వచ్చి మీకు క్వైట్ అని ఇద్దాం. ఓకే, డిలీట్ చేసినట్టు చూపిస్తుంది మీకు, అవునా? సో మనం ఇట్లా ఇచ్చినప్పుడు మరి డిలీట్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. ఓకే, పోయినాయండి. సరే డాష్ బోర్డ్కి వద్దాం. డాష్ బోర్డ్కి వచ్చినప్పుడు ఆర్ ఐ థింక్ ఇది లేదు చూడండి, ఇక్కడ మీకు డిఫాల్ట్ ఇది ఒకటే ఉంది మీకు. సో సర్వీసెస్కి వచ్చినప్పుడు యాజ్ ఆఫ్ నౌ డిఫాల్ట్ ఒకటే ఉంది. కెన్ వి డిలీట్ దిస్ యాజ్ వెల్? ఐ థింక్ డిఫాల్ట్ డిలీట్ చేయలేము మీకు నేను ఏం చేస్తాను, సిడి దీని లోపలికి వచ్చి మీకు నో మ్యాచింగ్ వర్షన్స్ అన్న దాంట్లో నేను ఏం చేస్తాను, క్యాట్ యాప్ లో మనం ఏం చేసాం ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు యాప్ డిప్లాయ్ అని ఇచ్చాం. ఓకే, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు సరే యాప్ వర్షన్స్ లిస్ట్ అందాం మీకు. ఓకే, సో వర్షన్ ఏముంది మీకు, ట్రాఫిక్ లిస్ట్ సర్వీస్ డిఫాల్ట్ వర్షన్ ఐడి ఉంది. సో నేను ఏం చేస్తాను మీకు డిలీట్ అని చెప్పి
చూడండి. సో మస్ట్ కంప్రైజ్ అట్లీస్ట్ 1 యాప్ వర్షన్ మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి తీసుకొస్తాను మీకు. ఎందుకంటే డిఫాల్ట్ డిలీట్ చేయడం కుదరదు అనమాట, ఇట్లా అవసరం అవుతుంది మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే నేను ఇక్కడికి వచ్చి ఐ థింక్ నేను ఇదంతా కూడా ఓ పని చేస్తాను. గిట్ చెక్అవుట్ మాస్టర్ అన్న ఫస్ట్ సేవ్ చేసి నేను గిట్ చెక్అవుట్ మాస్టర్ అంటాను, ఎందుకంటే దాంట్లో ఏమి ఉండదు కాబట్టి మీకు. ఓకే, సో గిట్ స్టేటస్ గిట్ మాస్టర్. ఓకే, ఇదండి మీకు. సో ఇది మీరు చూసినట్లయితే యాప్ సర్వీస్ తో ఎట్లా డీల్ చేయాలంటే బేసిక్ గా మీకు ఈ విధంగా డీల్ చేయాలి మీకు. ఓకే, మీకు కావాల్సిన ఇది మొత్తం డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్ ఇది కూడా డౌన్లోడ్ అయిపోతే మీరు ట్రై చేయొచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని డౌన్లోడ్ చేసి మీకు ఇస్తాను, టెస్ట్ చేయండి మీకు. సో ఇక్కడ లెట్ మీ గో హియర్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాప్ ఇంజిన్ రెపో ఓకే. ఇది నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి క్లౌడ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడాలండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ AWS లాంబ్డా ఆర్ అజూర్ ఫంక్షన్ యాప్ ఉంటుంది. సో దాని గురించి నా ప్లాన్ ఏంటంటే మనం రేపు మాట్లాడి మీకు, అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, అది అయిపోయినాక మనకి మానిటరింగ్ ఉంటుంది, లాగింగ్ ఉంటుంది, లాగ్స్ గురించి, అండ్ ఆల్సో సమ్ దీని ఏమంటారు మీకు ఇంకోటి ఒకటి ఉండాలండి, చూడాలి నేను. నా ప్లాన్ ఏంటంటే మనకి గూగుల్ వరకు ఫ్రైడే కవగొట్టి ఆ తర్వాత వీక్ అంతా కూడా మనం ఓన్లీ పైథాన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది మన ప్లాన్ అనమాట. ఓకే, చలో, ఎనీ క్వశ్చన్స్ గైస్, ఎనీ క్వీరీస్ చెప్పండి. పైప్ లైన్ టాపిక్ అదేనండి ఉంది, కానీ పైప్ లైన్ దీంట్లో కుదరదండి పైప్ లైన్ చెప్పడం మీకు, ఎందుకంటే నేను జెంకిన్స్ తో ఇంటిగ్రేషన్ చేయలేను కదా మీకు. సో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఏంటంటే వాళ్ళు సిఎస్ఆర్ ఉంటుంది బేసిక్, అది ఓవర్ వ్యూ ఇస్తాను కానీ లోపలికి వెళ్ళి చెప్పడం కుదరదు. క్వశ్చన్స్? చలో, see you tomorrow 11:30 same time folks.